ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు అనుకోకుండా తేనెటీగ లేదా కందిరీగ గూడికి భంగం కలిగిస్తే సురక్షిత ప్రదేశాలకి మనల్ని మనం రక్షించుకోవడానికి పరిగెడుతూ ఉంటాం. అలా పరిగెత్తేటప్పుడు నీటి కోసం మాత్రం పరిగెత్తకండి. అవి మీరు నీటిలో నుంచి తిరిగి పైకొచ్చే వరకు అలాగే వేచి ఉంటాయట. అలాగే మిమ్మల్ని కుట్టడం కొనసాగిస్తాయి. అందులో నివసించే తేనెటీగలు లేదా గూడును కొట్టడం తేనెటీగల నుండి బలమైన రక్షణాత్మక ప్రతిస్పందనను రేకెత్తిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. నిద్రలో మనకి తెలియదు, కానీ మన ముక్కు వాసనను గుర్తించగలదు. అది కూడా నిదానంగా. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి గ్యాస్ వాసనకు గనుక మేల్కుంటే లైట్ ఆన్ చేయకండి. ఎందుకంటే లైట్ స్విచ్ నుండి వచ్చిన స్పార్క్ గ్యాస్ లీకేజ్ తో కలిసి మంటొచ్చి ఇల్లు మొత్తం పేల్చివేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేకుంటే ఎవరు లేని ప్రదేశంలో మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని గనక ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ గోళ్లతో వారిని గీరండి. అప్పుడు వారి డిఎన్ఏ మీ గోళ్లలో ఉంటుంది. ఆ డిఎన్ఏ ద్వారా వారిని పట్టుకోవడం అనేది సులభతరం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరెప్పుడైనా పర్వత సింహంతో ముఖాముఖికి వస్తే ప్రశాంతంగా ఉంటూ నేలపై చేతులు పైకి లేపి నిలబడ్డం మరియు బిగ్గరగా అరవడం ద్వారా మిమ్మల్ని మీరు పెద్దగా కనిపించేలా చేయడం, అలాగే కంటి సంబంధాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి మరియు ఎప్పుడు పరిగెత్తకూడదు. మీరు వెనుకకి తిరగకుండా వెనుకకి నడవండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరెప్పుడైనా కారులో ఒంటరిగా వెళ్లేటప్పుడు, అలాగే ఎవరు లేని ప్రదేశంలో వెళ్లేటప్పుడు కానీ గుర్తు తెలియని వ్యక్తులు మీ కార్ ని గనుక జాక్ చేస్తే మీ కారుని సమీపంలోని రహదారి లేదా కూడలిలోకి ఢీకొట్టమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీ కార్ ని జాక్ చేసిన వారు సీట్ బెల్ట్ ధరించారు కనుక వారికి ఎక్కువ గాయాలయ్యి మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంటుంది.